గురుగారు ఆధ్యాత్మిక పరంగా పురోగతి సాధించాలంటే ఈశ్వర కటాక్షం ఉండాలి అని అంటారు కదా, అంటే మానుష ప్రయత్నం అవసరం లేదంటారా? మానుష ప్రయత్నం, ఈశ్వర సంకల్పం రెండు ఒకటే ఒక రకంగా. ఎందుకంటే ఈశ్వర సంకల్పం లేనిదే మానవ ప్రయత్నం ముందుకు కొనసాగదు. వైష్ణవ ధర్మంలో భగవదధినోహం భగవత్ ప్రేరణయ భగవత్ కైంకర్య రూపేణ అనే సంకల్పంతో పరమాత్ముడి సంకల్పం కారణంగా నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అనే విధానం ఒకటి ఉంది. ఇది ఇలా ఉండగా మరొక వైపున మార్గశీర్ష మాసం కనుక తిరుప్పావై పాశురాలను స్మరించుకోక తప్పదు. ఏ సందర్భంగానైనా మనం ఈ పాశురాలను ఎక్కడో ఒక చోట స్మరణ చేస్తూనే ఉంటాం. ఈ తిరుప్పావై పాశురాలలో ప్రత్యేకమైన ఒక అంశం ఉంది. మానవ ప్రయత్నం కూడదు. షడ్వార్తల పేరిట భగవద్ రామానుజులకు ఒక గొప్ప వృత్తాంత సన్నివేశాన్ని వైష్ణవ ధర్మం సూచిస్తుంది. ఆళ్వారులలో గురు మార్గంలో షడ్వార్తల విశేషం ఒకటి ఉన్నది. ఈ 6 వార్తలలో ఒకటి స్వప్రయత్నం కూడదు. మనము ఏ ప్రయత్నము చేయకూడదు. భగవంతుడి సంకల్పం కారణంగానే మనం ఈ పనులన్నీ చేస్తూ ఉంటాం అనే తాత్పర్యం. కానీ అన్నీ భగవంతుడే చేస్తాడులే అని మనం కూర్చుంటే ఎలా? స్టవ్ వెలిగించి గిన్నెలో బియ్యం పోసి నీరు పోసి ఆ తదుపరి మూత పెడితే అన్నం సిద్ధమవుతుంది. అలా కాకుండా స్టవ్ని చూస్తే వెలుగుతుందా? గిన్నె ఇలా అంటే వచ్చి స్టవ్ మీద ఉంటుందా? బియ్యం పోసేసి నీళ్లు తాగేసేసి కాస్త ఎగిరితే గెంతితే కడుపులో బియ్యం అన్నంగా మారుతాయా? ఇవన్నీ స్వప్రయత్నాలు కదా, మన ప్రయత్నం కాదు అని కాదు, భగవత్ సంకల్పము అని కాదు, మన ప్రయత్నం కూడా కొంత ఉండాలి. ఈ విషయాన్నే గజేంద్ర మోక్షణ కథలో నిజానికి అల్లరి చేసింది, గొడవ చేసింది, ఇబ్బంది కలిగించింది ఏనుగు. నీటిలో మొసలి తన ఇంట్లో తానున్నది, ప్రశాంతంగా ఉన్నది, మడుగులో అడుగున ఉన్నది. అడవిని విధ్వంసం చేసి జలవనరులను విధ్వంసం చేసి మడుగులోనికి కాలు పెట్టి అన్ని ఆడ ఏనుగులు తన ఎంట వస్తున్నాయి అనేటటువంటి మదగర్వంతో ఈ గజేంద్రుడు ఆ మడుగులో ఉండే నీటిని తొండంతో పీల్చి విరజిమ్మి విధ్వంసం సృష్టిస్తే పరమాత్ముడు గజేంద్రుడిని రక్షించాడు, మొసలిని ఖండించి. ఈ వృత్తాంతంలో స్వప్రయత్నం ఏమున్నది, లేదా మానవ జీవ సంబంధంగా ఆలోచన ఏమున్నది అనేటటువంటి విశ్లేషణ చేస్తే గజేంద్రుడిని రక్షించి తిరిగి గజేంద్ర రూపంలో, కానీ తన ధర్మాన్ని తాను అనుసరించి తన ఇంటిని కాపాడుకునే ప్రయత్నంలో అసువులు కోల్పోయిన ఆ మొసలికి వెంటనే మోక్షం ప్రసాదించాడు. హుహు అనే పేరు గంధర్వుడు శాపవశాత్తు మొసలిగా ఆ మడుగులో ఉన్నాడు. స్వప్రయత్నం కూడదు, కానీ స్వప్రయత్నం ఉంటేనే భగవంతుడి కరుణ ఇది అని తెలుస్తుంది. రెండూ ఉండవలసినవే.